నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా కూటమి పార్టీల పట్టభద్రుల ఆత్మీయ సమావేశం. ఆలపాటిని గెలిపించి ప్రజలు రాష్ట్రాభివృద్ధికి సహకరించాలన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. సమాజంలో సాంస్కృతిక పునరుజ్జీవనం అవసరం. పెనుగొండ లక్ష్మీనారాయణ అభినందన సభలో వక్తలు. రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలను కూటమి ప్రభుత్వం తగ్గించాలి. పౌర సంఘాల సమన్వయ కమిటీ డిమాండ్. కూటమి పార్టీలు బలపరిచిన గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజాను గెలిపించుకోవాల్సిన బాధ్యత కూటమి నాయకులపై ఉందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులో పట్టభద్రుల ఆత్మీయ సమావేశం జరిగింది. కూటమి పార్టీల ఆధ్వర్యంలో వివాహ కన్వెన్షన్ లో నిర్వహించిన ఈ సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో పాటు మంత్రి నాదెండ్ల మనోహర్, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, పంచుమర్తి అనురాధ, ఎమ్మెల్యేలు నక్కా ఆనంద్ బాబు, తెనాలి శ్రావణ్ కుమార్, గల్లా మాధవి, నసీర్, రామాంజనేయులు, జూలకంటి బ్రహ్మారెడ్డితో పాటు పార్టీ నేతలు డేగల ప్రభాకర్, సజీల, సిరిపురపు శ్రీధర్, ఇతర నాయకులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీని అభివృద్ధికి కేరాఫ్ గా మార్చేందుకు సీఎం చంద్రబాబు కష్టపడుతున్నారని నేతలు తెలిపారు. కూటమి పార్టీలు బలపరిచిన గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజాని గెలిపించాల్సిన బాధ్యత టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులపై ఉందన్నారు. గ్రాడ్యుయేట్ ఓటర్లు చైతన్యంతో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో ఒక బ్రిడ్జ్ రావాలన్నా, ఒక ఎయిర్పోర్ట్ రావాలన్నా బలమైన నాయకుడు ఉండి అధికారుల మధ్య కోఆర్డినేషన్ చేసుకుంటే మాత్రమే అది ముందుకు వెళ్తుంది తప్పించి బలహీనమైన నాయకుల వల్ల కొంతమందికి మంచి జరుగుతుందేమో కానీ ప్రజాస్వామ్యంలో మిగిలిన వర్గాలకి అందరికీ ఎప్పుడూ న్యాయం జరగదు. కాబట్టి అలాంటి బలమైన నాయకులైనటువంటి ఆలపాటి రాజా గారిని అఖండ మెజారిటీతో గెలిపిస్తారని కాబట్టి ప్రతి ఒక్క రాష్ట్ర ప్రజల యొక్క ఆనందాన్ని కోసం అహర్నిశలు శ్రమిస్తున్న అధినేతల ఆశీర్వాదం నుంచి వచ్చిన రాజేంద్ర ప్రసాద్ గారు, అదేవిధంగా ఎంతో అనుభవజ్ఞులు, ఎన్నో రకాలైన పదవుల్ని అధిరోహించిన వ్యక్తి, ప్రజల యొక్క బాధ సాధకాలు తెలిసిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి మనందరం కలిసికట్టుగా ఈరోజు పట్టం కట్టడం మన బాధ్యత. అమరావతి ప్రాంతంలో అభివృద్ధి వైపు ఆలోచిస్తున్నటువంటి తరుణంలో ఇక్కడున్నటువంటి ఉద్యోగస్తులు కానీ, యువత కానీ పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో అభివృద్ధికి బాటలు వేయగలిగినటువంటి ఉద్యోగస్తులు ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ప్రభుత్వాలు ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా క్షేత్రస్థాయిలో అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని చేసేటువంటి ఉద్యోగస్తులకు నిజమైనటువంటి న్యాయం జరగాలి. నిరుద్యోగ యువకులకి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఎవరైతే స్వయం శక్తితో మీ కాళ్ళ మీద మీరు నిలబడాలనుకుంటే ఈనాడు పబ్లిక్ పార్టిసిపేషన్ కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కూడా భాగస్వామ్యం చేయాలనేది ఈనాటి కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకే విజన్ 2047ని మొన్నే అనౌన్స్ చేశారు విజయవాడలో. మీ అందరికీ తెలుసు విజనరీ నాయకుడు ఎవరనేది. విజన్ 2020 1994లో అనౌన్స్ చేసినప్పుడు ఇది సాధ్యమా అని చెప్పి అనుకుంటే ఈనాడు ఉమ్మడి రాష్ట్రంలో గతంలో తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా ఉందో అన్నది మనం ఒక్కసారి చూస్తే
ఆ మేధస్సుకి నాంది పలికినటువంటి నాయకుడు ఎవరే అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ప్రముఖ కవి పెనుగొండ లక్ష్మీనారాయణకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ప్రకటించిన సందర్భంగా అభినందన సభ గుంటూరులో జరిగింది. రామన్నపేట జనచైతన్య వేదిక కార్యాలయంలో పెనుగొండ లక్ష్మీనారాయణకు అభినందన సభ జరిగింది. ఈ కార్యక్రమంలో జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ పాపినేని శివశంకర్ పాల్గొని ప్రసంగించారు. పెనుగొండ లక్ష్మీనారాయణ 1972లో సమిధ అనే కవితతో తన సాహితీ ప్రస్థానం ప్రారంభించారని అన్నారు. అరసం జాతీయ కార్యదర్శిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నారని వెల్లడించారు. ఆయన రచించిన తొలి వెలుగు ద్వారా సాహితీవేత్తగా గుర్తింపు పొందారని అన్నారు. అలాంటి గొప్ప వ్యక్తికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం సంతోషంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ సిహెచ్ సుశీలమ్మ, ఎల్లాప్రగడ మల్లికార్జునరావు, జనచైతన్య వేదిక సభ్యులు పాల్గొన్నారు. ఇంకా సాహిత్య కృషి జరగాలి. నాది మరొక పుస్తక విశేష అనే పేరుతో విశాలాంధ్ర వాళ్ళు మరొక సాహిత్య వ్యాస సంపుటిని ప్రచురిస్తున్నారు. జనవరి 4న అది ఆవిష్కరణ కూడా. అయితే ఇప్పుడు నేను జాతీయ స్థాయిలో అధ్యక్షుడిగా ఉన్నాను. ఇప్పుడు చాలా భారతదేశంలో చాలా పరిస్థితులు విషమిస్తున్నాయి. చాలా సంక్లిష్టమైన సందర్భంలో మనం ఉన్నామనేది నేను చెప్తున్నాను. మతవాద మితవాద పరిస్థితులు వస్తున్నాయి. మరి ఇంకోటి ఏంటంటే రాజ్యాంగం మీద పాలక పక్షాలకే విశ్వాసం కోల్పోయిన పరిస్థితి. అదే సందర్భంలో లౌకిక తత్వం అనేది కూడా పోయింది. మన ప్రియాంబుల్లో ఉండే సామ్యవాదం అనే పదాన్ని కూడా తొలగించాలనే దాకా వచ్చేసింది. కాకపోతే సుప్రీంకోర్టు అడ్డుపడి ఆ పేరు లేకుండా చేసింది, కానీ పేరు ఉండేటట్టు చేసింది. కానీ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఇప్పుడు చాలా కషాయీకరణ జరుగుతున్న పరిస్థితిలో ఉన్నాం. గుంటూరులో అరసం అంటే అర్థం ఏంటి? పెనుగొండ, దానికి వేరే అర్థం లేదు. అభ్యుదయ రచయితల సంఘం రాదు. నాకు తెలిసి గుంటూరులో అరసం అంటే డిక్షనరీ తీస్తే గూగుల్ కొడితే అరసం అంటే పెనుగొండ అని వస్తాం, పెనుగొండ లక్ష్మణ అని వస్తాం. అంతా మమేకమైపోయాడు. తన జీవితాన్ని, తన ఆలోచనల్ని, తన మొత్తం తనకున్న మేధో శక్తిని అంతా కూడా అరసంతోనే కనివేసుకుంటున్నాడు. కథలు మనం అందరం వింటూనే ఉంటాం. ఈరోజు ఆదివారం అన్ని పత్రికలకి అనుబంధాలు ఉన్నాయి. అన్నిట్లోనూ కథ పడుతూనే ఉంటుంది. బాగా ఫెమిలియర్గా ఉన్న పేపర్లు, సర్క్యులేషన్లో ఉన్న పేపర్లు కాకుండా చిన్న చిన్న పేపర్లు కూడా ఉన్నాయి. అవి కథలను అప్పుడప్పుడు ప్రచురిస్తూ ఉంటాయి. ఎక్కడో అసలు ఆ పేరు కూడా చాలామందికి అంతగా పట్టు ఉండదు. అట్లాంటి పేపర్లో పడ్డ కథని కూడా తీసుకొచ్చి అందులో ఉన్నటువంటి శిల్పం, దాంట్లో ఉన్నటువంటి అంశం, వీటన్నిటిని గురించి మాట్లాడి ఆ కథని బేరీ చేసి శభాష్ బ్రహ్మాండంగా రాశాడు ఈ రచయిత అని చెప్పి మెచ్చుకోగలిగినటువంటి ఆయన అంత గొప్ప రీడర్. కమిషనర్ పులి శ్రీనివాసులు ఆర్టీసీ కాలనీ రోడ్లోని చిన్నేరుకుంట, మణిపురం ఫ్లైఓవర్ ప్రాంతాల్లో పర్యటించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత చిన్నేరుకుంటను పరిశీలించి గతంలో చేపట్టిన పనులు, పెండింగ్ పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకుని పనుల వేగవంతానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చిన్నేరుకుంట చుట్టుపక్కల ఆక్రమణల తొలగింపు చేపట్టడానికి నోటీసులు జారీ చేయాలని సిటీ ప్లానర్ ని ఆదేశించారు. కుంట చుట్టూ వాకింగ్ ట్రాక్ వంటి అభివృద్ది పనులను చేపట్టడానికి ఇంజనీరింగ్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం మణిపురం ఫ్లైఓవర్ కి ఇరువైపులా ఆక్రమణలు పరిశీలించి తక్షణం ఆక్రమణల తొలగింపుకు కార్యాచరణ ప్రారంభించాలని, అవసరమైతే పోలీస్ సహకారం తీసుకోవాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. ఇలా చూసుకుంటే మొత్తం 16 ఉన్నాయి సార్. 16లో పార్షియల్గా కొన్ని తీసేసారు సార్ కాంపౌండ్ వర్క్స్. ఇప్పుడు మనకి దాదాపు 11 వరకు ఉంటాయి. అంటే 2023లో కూడా స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చారు సార్. స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత దీన్ని ఆగిపోయింది సార్. దీని తర్వాత దీని మీద యాక్షన్ అనేది అప్పట్లో 22లో స్టార్ట్ అయింది. మొత్తం 100%. పౌర సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం గుంటూరులో జరిగింది. బ్రాడిపేట సిపిఎం కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలపై చర్చించారు. ఈ సందర్భంగా విద్యుత్ వినియోగదారుల ఐక్యవేదిక కన్వీనర్ ఎంవి ఆంజనేయులు, పౌర సంక్షేమ సంఘం నాయకులు అబ్దుల్ సలీం మీడియాతో మాట్లాడారు.
గత ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్ల అంశంపై వ్యతిరేకించిన కూటమి నేతలు ఆ విషయం మర్చిపోయారని ధ్వజమెత్తారు. స్మార్ట్ మీటర్లు పెట్టడం వలన విద్యుత్ వినియోగదారులపై మోయలేని భారం పడుతుందని మండిపడ్డారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించి స్మార్ట్ మీటర్ల అంశాన్ని విరమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పౌర సంక్షేమ సంఘం నాయకులు కె నళినీకాంత్, ఎల్ఎస్ భారవి, వివికే సురేష్, ఎంఏ చిష్టి, ప్రధానుల హరి, తాండవకృష్ణ, ఎం కళ్యాణి, సిఐటియు జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ, శేఖర్ రెడ్డి పాల్గొన్నారు. సరికొత్తగా ప్రజలందరి మీద విద్యుత్ భారాలు వేస్తున్న సంగతి అందరికీ గమనించే ఉంటారు. ఇవాళ బిల్లుల్లో అదనపు ఛార్జీలు, గతంలో చేసినటువంటి వాడకం యొక్క సర్దుబాటు ఛార్జీల పేరుతోటి యాడ్ చేయటమే కాకుండా గుంటూరు నగరంలో స్మార్ట్ మీటర్లు కూడా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం మొదలెట్టిందని సమాచారం ఉంది. ఈ స్మార్ట్ మీటర్ల వలన ప్రజల మీద అనేక రూపాల్లో భారం పడేటువంటి ప్రమాదం ఉంది. మీటర్ ఛార్జీలు 15,000 నుంచి 20,000 రూపాయలు భారం ప్రజల నుంచే వసూలు చేసేటువంటిది మొదటిదైతే, రెండోది వాడకాన్ని బట్టి రేటింగ్ కూడా ఈ మీటర్లో ఉంది. భవిష్యత్తులో దాన్ని బట్టి కూడా ఛార్జీల మోత ఉండొచ్చు అనేది తెలుస్తుంది. ఈరోజు ఉన్న కూటమి ప్రభుత్వం తాము అపోజిషన్లో ఉన్నప్పుడు ఈ స్మార్ట్ మీటర్లను ఎంతో వ్యతిరేకించినటువంటి అంశం మనం గమనించాల్సి ఉంది. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్మార్ట్ మీటర్లని తాము స్పీడప్ చేస్తూ అన్ని చోట్ల బిగించే ప్రయత్నం చేస్తూ ఉంది. అట్లాగే ఈ ఎఫ్పిపిసిఏ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా ఈ కూటమి ప్రభుత్వం పెద్దగా వ్యతిరేకించి అప్పుడు ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం మీద ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎఫ్పిపిసిఏ ఛార్జీలు ఇంకా అదనంగా ప్రజల మీద భారాలు మోపుతున్నారు. భూముల గవర్నమెంట్ రేట్లు తగ్గించాలంటూ పాతగుంటూరులోని రైతులు పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పాతగుంటూరు పరిసర ప్రాంతాల్లో భూముల గవర్నమెంట్ రేట్లు 400% ఉన్నాయని రైతు నాయకులు, స్థానికులు తెలిపారు. తమ అవసరాల కోసం భూములు అమ్మాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు రైతు నాయకులు ఎడ్ల నాగమల్లేశ్వరరావు చెప్పారు. ప్రభుత్వం చర్యలు తీసుకుని భూముల రేట్లు తగ్గించకుంటే సీఎం ఇంటి వద్ద నిరాహార దీక్ష చేపట్టేందుకు కూడా వెనకాడమన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం. దీన్ని కంపల్సరిగా కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ రేట్లు తగ్గించే విధంగా పోరాటం చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది. వారు కూడా దాన్ని బేరం క్యాన్సిల్ చేసుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి నజీర్ అహ్మద్ కానీ, అట్లాగే స్థానిక కలెక్టర్ గారు, అట్లా విధంగా స్థానిక ఉన్న అధికారులందరూ దృష్టికి తీసుకుని వెళ్ళాం. వారు కూడా కంపల్సరిగా కూడా రేపు రాబోయే లిస్టులో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి భూములు రేట్లు తగ్గిస్తారని చెప్పేసి ఆశపడుతూ ఉన్నాం. లేని పక్షంలో మాకు ఇదే ఇంకా చివరి ఆప్షన్. దాదాగా ఇప్పుడు దాకా 10 సంవత్సరాలు ఉద్యమం చేస్తూ ఉన్నాం, అలసిపోయాం. చివరిసారిగా ఏంటంటే రేపు వచ్చే దాంట్లో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కనుక తగ్గించకపోతే మేము డైరెక్ట్గా 200 మంది రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకొని అక్కడే టెంట్ వేసుకొని నిరాహార దీక్ష, ఆమరణ నిరాహార దీక్ష చేస్తానికి మేము సిద్ధపడతా ఉన్నాం. కంపల్సరిగా కూడా ప్రభుత్వం దీని మీద స్పందించి మా ప్రాంతంలో న్యాయం చేసే విధంగా మాకు రేపు రాబోయే ఉండాలని చెప్పి 2025లో కంపల్సరీగా కూడా రేపు వచ్చే కొత్త లిస్టులో మా ప్రాంతంలో ఉన్నటువంటి భూముల రేట్లు తగ్గించే విధంగా ఉండాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ స్థానిక పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయిబాబా రోడ్, శాంతినగర్ 2వ లైన్లో ఓ ఇంటి వివాదం ఆదివారం రాత్రి ఉద్రిక్తతలకు దారితీసింది. తన సోదరి తరఫున అనుచరులతో ఘటనా స్థలానికి వచ్చిన డిప్యూటీ మేయర్ డైమండ్ బాబుకు పోలీసులకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరగ్గా చివరకు ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. అలాంటి పదాలే మేము వాడాం. మీరు చేస్తుంది చాలా శుభమస్తు షాపింగ్ మాల్లో భలే పండుగలు, పెద్ద పండుగలు, పెద్ద పెద్ద కార్లు, స్కూటర్లు లక్కీ డ్రా నిర్వహించారు.
లక్ష్మీపురంలోని శుభమస్తు షాపింగ్ మాల్లో షాపింగ్ చేసే కస్టమర్లకు ప్రతిరోజు తీసే డైలీ డ్రాలో స్కూటర్ గెలుపొందే అవకాశం కల్పించింది. తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ముఖ్య అతిథిగా పాల్గొని డ్రా తీశారు. ఆ డ్రాలో భవ్య అనే మహిళ ఈ స్కూటర్ను దక్కించుకున్నారని ఎమ్మెల్యే తెలిపారు. శుభమస్తు షాపింగ్ మాల్ అందరి మన్ననలు పొందుతూ దినదినాభివృద్ది చెందాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. డిసెంబర్ 30న జనవరి 16న తీసే డ్రాలో కార్లు గెలుచుకునే అవకాశం ఉంటుందని శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్ శివ కిరణ్ తెలిపారు. కస్టమర్లు శుభమస్తు షాపింగ్ మాల్లో దుస్తులు కొనుగోలు చేసి విలువైన బహుమతులు పొందాలని కోరారు. సిటీ కేబుల్లో నిర్వహించే ఫోన్ కొట్టు చీరపట్టు విజేతలకు చీరలను పంపిణీ చేశామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ సిబ్బంది, కస్టమర్లు పాల్గొన్నారు. న్యూ ఇయర్ మరియు క్రిస్మస్ను పురస్కరించుకొని కస్టమర్లందరికీ కూడా ఒక మంచి ఆఫర్ని ఏర్పాటు చేసి ఈరోజు మా చేత డ్రా తీపిచ్చేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. 2479 బిల్కి సంబంధించినటువంటి కస్టమర్కి ఈరోజు 55,000 రూపాయలు విలువ చేసేటువంటి ఈ బైక్ను, అలాగే కంటిన్యూస్గా ఎవ్రీడే 40 రోజుల పాటు అదేవిధంగా లాటరీ తీసి 55 మందికి 40 రోజుల పాటు 55,000 రూపాయలు సంబంధించినటువంటి ఈ బైక్ని బహికరించడం, అలాగే క్రిస్మస్ రోజున ఒక కారు, అలాగే జనవరి 1న ఒక కారు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. అనేక మంది, వేలాది మంది ఈరోజు దాదాపు ఒక్క రోజులోనే 7,000 మంది కస్టమర్లు వీళ్ళకి సంబంధించినటువంటి 6 బ్రాంచెస్లో పర్చేస్ చేయడం జరిగింది. నాణ్యమైనటువంటి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో జరిగిన 2వ రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ కు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మనవ మోహన్ కృష్ణ హాజరయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరి దగ్గరలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో జరిగిన 2వ రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మనవ మోహన్ కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనవ మోహన్ కృష్ణ మాట్లాడుతూ మారుతున్న సమాజానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు టెక్నాలజీ అభివృద్ధి చెందుతోందని అన్నారు. నూతన టెక్నాలజీ కనుగొనడానికి మీరు చేసే పరిశోధనలకు కూటమి ప్రభుత్వం సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ టెక్నాలజీ మీద అవగాహన కలిగి ఉండడం నేటి తరానికి ఎంతో అవసరమని ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ అన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతిభ కలిగిన పేద విద్యార్థినికి ల్యాప్టాప్ బహుకరణ ద్వారా చేయూతను అందించారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రెసిడెంట్ కొమ్మాలపాటి శ్రీనివాసరావు అధ్యక్షతన పూసపాటి విఘ్నేశ్వర సేవా కమిటీ హాల్లో పేద ప్రతిభ కలిగిన విద్యార్థిని కొమ్మరేని గౌతమికి గంటా నాగభూషణం, వంకాయలపాటి శివరామకృష్ణయ్య జ్ఞాపకార్థం వీరి కుటుంబ సభ్యుల సౌజన్యంతో ల్యాప్టాప్ను అందించడం జరిగింది. కార్యక్రమంలో ప్రెసిడెంట్ కొమ్మాలపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి నవసమాజ నిర్ణేతలుగా పునాది అని విద్యార్థులు దేశ రక్షణ కోసం మిలిటరీలో మరియు అగ్రికల్చర్ మీద కూడా మక్కువ పెంచుకొని జై జవాన్ జై కిసాన్ నినాదంతో దేశానికి సేవలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు ఏపీ స్టేట్ లీడ్ క్యాబ్ చైర్మన్ పి మాణిక్యరావు మాట్లాడుతూ పూసపాటి ఆనంద గజపతిరాజు, అశోక గజపతిరాజు మూలాలు ఈ గ్రామం నుంచే ఉన్నాయని, విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని అన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కమిటీ చైర్మన్ ఆలా అనంతరామారావు, డైరెక్టర్ ఎన్ సాంబశివరావు, సభ్యులు లాయర్ రెహమాన్, ఎలమంచిలి వేణు, గ్రామ పెద్దలు మండవ సహదేవరావు, ప్రెసిడెంట్ గంటాబాబు, కరణం పూర్ణచంద్రరావు, తెలుగు యువత నాయకులు యాలగడ్డ రామకృష్ణ, కరణం రమేష్, పిడికిటి శ్రీనివాసరావు, సూది సుబ్బారావు మాట్లాడారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, విద్యార్థులు, అధ్యాపకులు భారీగా పాల్గొన్నారు. వంకాయలపాటి శివరామకృష్ణయ్య గారి జ్ఞాపకార్థం వీరి కుటుంబ సభ్యుల సహకారంతో ల్యాప్టాప్ని అందించడం జరుగుతున్నది. ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన లీడ్ క్యాబ్ చైర్మన్ అయినటువంటి ఏపీ స్టేట్ చైర్మన్ అయినటువంటి పిల్లి మాణిక్యరావు గారు రావడం మనకు చాలా అద్భుతం. ఆయన సేవలు కానీ, ఆయన సేవా బాంధవుడు, స్నేహశీలి, స్కూలు, నేను త్రాగిన నీరు, నేను చూసిన ప్రకృతి నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఏదో ఒకటి నాకు చేయాలనేటువంటి ఆలోచన గ్రామానికి మనకు చేతనైంది. ఏదో మనకు చేతనైనటువంటిది మనకి ఏదో విధంగా చేస్తే అది ఒక తృప్తి. ఒకళ్ళు చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి రావడం. ఈరోజు కొమ్మాలపాటి శ్రీనివాసరావు గారు చాలా మంచి కార్యక్రమాలు అనేక ప్రాంతాల్లో చేస్తూ ఉన్నాడు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పేరుతోటి ఆయన చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు. ఆయన ఇందాక చెట్లు నాటే విషయం గురించి మీకు చెప్పాడు. వాస్తవానికి మన భారతదేశంలో ఉన్నటువంటి అడవుల్లో తప్ప
నివాసయోగ్యమైనటువంటి ప్రాంతాల్లో చెట్లు లేవు, ఆక్సిజన్ కొరత చాలా ఉంది, చాలామంది రోగాలు బారిన పడుతూ ఉన్నారు. మరి ఈరోజు అలాంటి అది ఎంత ముఖ్యమైందో, చెట్టు అనేది ఎంత ముఖ్యమైందో కొమ్మాలపాటి శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు కూడా ఉండటం మనకు అంత ముఖ్యం. డిసెంబర్ 26న సలాం నమస్తే గుంటూరు సొసైటీ సంస్థ ప్రారంభించనున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్యామా సుల్తానా తెలిపారు. ఈ సందర్భంగా గుంటూరు గాడ్ టాలెంట్ షో కల్చరల్ ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు చెప్పారు. గత 4 వారాలుగా వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించి గ్రాండ్ ఫైనల్ కు అభ్యర్థుల్ని ఎంపిక చేసినట్లు కరీం తెలిపారు. ఇక ముందు ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఈ జీజీటీ నిర్వహిస్తామని నేను హృదయపూర్వకంగా చెప్తున్నాను. అండ్ ఇక ముందు కూడా చాలా వరకు ఇంకా కేటగిరీస్ని మేము దీంట్లో ఇంక్లూడ్ చేయాలని అనుకుంటున్నాము. అండ్ ఈ సంవత్సరం కూడా అందరూ ఎవరైతే పార్టిసిపేట్ చేశారు అండ్ మాతో పాటుగా ఈ షో నిర్వహించడానికి ఎవరైతే సహకరించారో అందరికీ నా హృదయపూర్వక థ్యాంక్స్. ఈ యొక్క ఈవెంట్ కార్యక్రమంలో అనేకమైనటువంటి సినీ ఆర్టిస్టులు చాలామంది కూడా ఈ యొక్క ఈవెంట్లో పాల్గొంటున్నారు. గుంటూరులో ఎవరు కూడా ఈ యొక్క జరగబోయేటటువంటి కల్చరల్ నైట్లో మీరందరూ కూడా పాల్గొని పెద్ద ఎత్తున యొక్క ఈవెంట్ని ఘన విజయం చేయాలని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ డాక్టర్ చివుకుల హనుమంతరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 14వ రాష్ట్ర స్థాయి విజ్ఞాన్ గురు పురస్కార్ అవార్డుల ప్రదానోత్సవం గుంటూరులో జరిగింది. అమరావతి రోడ్లోని హిందూ ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ఇస్రో సైంటిస్ట్ రామ్మోహన్ రావు, పల్నాడు జిల్లా డీఎస్ఓ రాజశేఖర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ఫౌండర్ డాక్టర్ చివుకుల సాంబశివరావు మాట్లాడారు. గత 13 ఏళ్లుగా ప్రతిభావంతులకు అవార్డులు ఇస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల నుండి విద్యార్థులు, అధ్యాపకులు వచ్చారని తెలిపారు. సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఉపాధ్యాయులకు విజ్ఞాన గురు పురస్కార్, బెస్ట్ ఆఫ్ గ్రూప్ టీచర్లకు గురు పురస్కార్, పిల్లల్లో నైపుణ్యం పెంచేందుకు ఏపీజే అబ్దుల్ కలాం ఇన్స్పిరేషన్ అవార్డులు ఇచ్చామని అన్నారు. చివుకుల హనుమంతరావు చారిటబుల్ ట్రస్ట్, నేను వ్యవస్థాపకుడిని. నా పేరు డాక్టర్ చివుకుల సాంబశివరావు. మా నాన్నగారి జ్ఞాపకార్థం, అదేవిధంగా ఏపీజే అబ్దుల్ కలాం గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాల నుంచి దాదాపుగా 21 జిల్లాల నుంచి మనకి విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ వచ్చారు. దీనిలో ఎవరైతే సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటారో ఆ టీచర్లందరూ కూడా మనం విజ్ఞాన గురు పురస్కారు, రెస్ట్ ఆఫ్ సబ్జెక్టు టీచర్స్ అందరూ కూడా మన గురు పురస్కారు, పిల్లల్లో ఇన్స్పిరేషన్ ఉన్నటువంటి పిల్లల్లో సృజనాత్మకత పెంచడం కోసం పిల్లలకి మనం ఇన్స్పిరేషన్ అవార్డు, ఏపీజే అబ్దుల్ కలాం ఇన్స్పిరేషన్ అవార్డు ఇస్తున్నాం. ఇది 13 సంవత్సరాలు జరుగుతుందండి. ఇవాళ దాదాపుగా ఒక 80 మంది విద్యార్థులకి వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల జాతీయ స్థాయి యువజనోత్సవం వివిఐటి 2024-25 వేడుకలు ఘనంగా జరిగాయి. 2 రోజుల పాటు నిర్వహించిన ఈ యువజనోత్సవాలలో సాంకేతిక, సాంస్కృతిక, క్రీడా పోటీలు ఆకట్టుకున్నాయి. విద్యార్థుల కెరింతలతో వివిఐటి ప్రాంగణం కోలాహలం సంతరించుకుంది. వసుదైక కుటుంబాన్ని ప్రతిబింబించేలా ఈ ప్రపంచం మొత్తం ఏకం అనే నేపథ్యంలో ఈ యువజన ఉత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ యువజన ఉత్సవంలో సాహితీ ప్రహేళిక, ఆధునిక అష్టావధానం, జానపద, శాస్త్రీయ నృత్యం వంటి సాంస్కృతిక అంశాలతో పాటు కోడ్ రివైండ్, ట్రెజర్ హంట్, మ్యాట్లాబ్ మిస్టరీ, క్యాడ్ కాంటెస్ట్, బ్రెయిన్లీ బౌంటీ వంటి సాంకేతిక అంశాలలో పోటీలు నిర్వహించారు. పెద్ద మొత్తంలో క్రీడా పోటీల్లో పాల్గొన్న యువత వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. 2 రోజుల పాటు ఈ యువజన ఉత్సవంలో యువత ఉత్సాహంగా పాల్గొని మంచి అనుభూతులతో సంతోషంగా గడిపారని, యువతలోని సృజనాత్మకత నైపుణ్యాలను పెంపొందించేందుకు ఈ వివిఐటి యువజన ఉత్సవం నిర్వహించినట్లుగా వివిఐటి చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ తెలిపారు. శాంతి, కరుణకు మార్గదర్శకుడు యేసుక్రీస్తు అని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అన్నారు. గుంటూరులోని ఎమ్మెల్యే కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. క్రైస్తవులు, ఎస్సీ నాయకులతో కలిసి ఆయన కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క సోదరుడు కూడా ఏదో ఒక విధంగా పార్టీ కానీ, నేను కానీ, మీ అందరికి కూడా ఏదో విధంగా లబ్ధి చేకూర్చేటువంటి విధంగా కార్యక్రమాలు తీసుకుంటామని మీ అందరికి కూడా
రాబోయేటువంటి క్రిస్మస్ దినం మరింత సుఖ సంతోషాలను ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మరొక 2025 సంవత్సరం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని మన మంచి ప్రభుత్వంలో ప్రజాసేవ కోసం మనం పునరంకితం కావాల్సినటువంటి అవసరాన్ని మీరందరూ కూడా గుర్తెరిగి రాబోయేటువంటి రోజుల్లో ఎటువంటి భేషజాలకు పోకుండా కలిసికట్టుగా ఒకే మాట ఒకే బాటలాగా మనందరం కూడా కలిసి నడుద్దాం. ఒకరి కష్టాన్ని మరొకరి కష్టంగా భావిస్తూ చెవి ముక్కు గొంతు వ్యాధులపై అవగాహన సభ అవగాహన కార్యాలయంలో జరిగింది. అరండల్పేటలోని అవగాహన కార్యాలయంలో ప్రముఖ ఈఎన్టీ వైద్యులు డాక్టర్ బయ్యా సుధీర్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చెవి ముక్కు గొంతుకు సంబంధించిన వ్యాధులపై అవగాహన కలిగించారు. చెవిలో గుబిలిపోవాలని హైడ్రోజన్ పెరాక్సైడ్ వేస్తారని అది సరైన పద్ధతి కాదని అన్నారు. ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గించేందుకు ఎన్నో రకాల డ్రాప్స్ ఉన్నాయని వైద్యుల సూచనలతో వేసుకోవాలని సూచించారు. ముక్కు దూలం వంకరగా ఉండి కండరం పెరిగితే గురక వస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆర్ రామచంద్రరావు, చల్లా అంజిరెడ్డి, పివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ సెల్ఫ్ వాడకలేదు కాదండి. ఎవరైనా ఒక డాక్టర్ వాష్ చేసే ఒక పార్ట్ అనమాట. హైడ్రోజన్ పెరాక్సైడ్, బెటడీన్, ఇవన్నీ కెమికల్స్, మా క్లీనింగ్ కెమికల్స్. అవి మీరు వాడకూడదు. అవి ఏం చేస్తాయి అంటే బర్న్ చేస్తాయి. సో ఇంపాక్టెడ్ వాటికి హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసి క్లీన్ చేసి మెడిసిన్తో వాష్ చేసి మందుతో ప్యాక్ చేయాలి హీల్ అవ్వడానికి. వెంటనే అలా వదిలేస్తే అది బెజ్జం పడిపోతుంది, స్కిన్ బర్న్ అయిపోతుంది. అవాయిడ్ చేయండి. గురక చెప్పే ముందు, గురక అంటే ఏంటంటే ముక్కు ముందు నుంచి ఊపిరితిత్తులు ఈ పార్ట్ వరకు ఎక్కడ బ్లాక్ అయినా మీకు గురకే వచ్చేది. సో అది ఏ రీజన్ అనేది ఫస్ట్ కనిపెట్టాలి. సో ముక్కులో ఏముంటాయి? ఒకటి మధ్యలో ముక్కు దూలం ఆర్ సెప్టమ్ అంటారు. ముక్కు పక్కన కండల్ని టర్మినేట్స్ అంటారు. సో మెజారిటీ మందిలో కళ్ళజోళ్ళు ఎన్ని ఉంటాయో దానికన్నా ఎక్కువ ముక్కు దూలం వంకరలు ఉంటాయి. సో ఈ ముక్కు దూలం వంకర ఉండి కండలు పెరిగి వాళ్ళందరికీ గాలాడదు. అది గురక్కి ఒక కారణం. ఏది ఒక 30-40% కారణమే అది. రెండోది ఏంటి? ఒకటి ఒబెస్, కొంచెం లావుగా ఉండి ఫ్యాట్ అక్యుములేషన్ ఉంటాము, లేదా కొంచెం ఏజ్ అయిన తర్వాత నోట్లో ఉన్న ఏరియాస్ కొంచెం లూజ్ అవడము, లేదా ఆల్కహాల్ స్మోక్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి ఏమవుతుంది, నోట్లో ఉన్న మజిల్స్ అన్ని లూజ్ అయిపోయి వెనక్కి కొలాప్స్ అయిపోతాయి. స్వర్గీయ కొర్నెపాటి అన్నపూర్ణమ్మ జ్ఞాపకార్థం కొర్నెపాటి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో సమాజంలో విభిన్న రంగాల్లో కృషి చేసిన వ్యక్తులకు సన్మానం జరిగింది. ఈ సందర్భంగా తెలుగు భాష అభివృద్ధికి తనవంతుగా విశేష కృషి చేస్తున్న గుంటూరుకు చెందిన పూసపాటి కృష్ణసూర్య కుమార్ కు మరియు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం భౌతిక శాస్త్ర ప్రొఫెసర్ డాక్టర్ ఆర్వీఎస్ఎస్ రవికుమార్ కు సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్నపూర్ణమ్మ కుమారుడు శరత్ మాట్లాడుతూ తమ మాతృమూర్తి సమాజానికి బాగా సేవ చేసేదని, అటువంటి తల్లిని గుర్తుపెట్టుకుని తమ వంతు బాధ్యతగా ఈ సన్మానం నిర్వహిస్తున్నామని తెలిపారు. సో సొసైటీకి ఎవరైతే సర్వీస్ చేస్తున్నారో వాళ్ళని గుర్తించి అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళని చేయాలనేటువంటి తలంపుతో ఇది మొదలుపెట్టిన కార్యక్రమం. సో అందులో భాగంగా తెలుగు భాష అభివృద్ధికి పాటుపడుతూ ఒక వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేసి దాదాపు 1200 మంది స్టూడెంట్స్ని తన గ్రూప్లో చేర్చుకొని ఆంధ్ర రాష్ట్రానికే, గుంటూరు జిల్లాకే కాదు ఆంధ్ర రాష్ట్రానికే మంచి పేరు ప్రఖ్యాతులు తెస్తున్నటువంటి పూసపాటి కృష్ణసూర్య కుమార్ గారిని ముఖ్య అతిథిగా పిలిచాం. తెలుగు పరిరక్షణకు వీరు పట్టుకొమ్మ. వీరికి తెలుగు పద్యాలపై మక్కువ ఎక్కువ. తెలుగు భాషా రక్షణకు సూర్యకుమార్ గారు ఎనలేని కృషి చేశారు. వృత్తిరీత్యా వీరు విశ్రాంతి పొందినా అందుకు సంతసింపక తెలుగు భాషను బతికించి భావితరాలకు చేరువ చేయాలనే వీరి తపన వర్ణనాతీతం. సప్తపదులు దాటిన తీవ్రంగా శ్రమిస్తూ వీరు నానాటికి తెలుగు తీసికట్టుగా మారుతుందని ఆవేదన చెందేవారు. దాని ఫలితంగా పద్య రచన నేర్చుకుని తెలుగు భాషా వ్యాప్తికై స్వాగతోపన్యాసం చెప్పిన విధంగా అన్నపూర్ణమ్మ గారు అంటే అన్నపూర్ణమ్మ గారే. బ్రాడీపేటలో ఒకరు కబురు చేశారంటే మొత్తం బ్రాడీపేటలో ఉన్న వాళ్ళందరూ వచ్చేసేస్తారు. ఏ ఫంక్షన్ జరిగినా కూడా చెయ్యి పెట్టేదే కానీ తీసుకుంటే ఇది లేదనమాట. విఖ్యాతి పొందెడు విప్ర ప్రముఖులైన కొత్తూరి వారింట పుట్టినావు. కూర్మి నొప్పారెడు కొన్నపాటి గృహము నీకాయే సొగసుల మెట్టినిల్లు. కూర్మి నొప్పారెడు కొన్నపాటి గృహము నీకాయ సొగసుల మెట్టినిల్లు. వరకృష్ణమూర్తిని భర్తగా పొందిన పుణ్యవతివే అన్నపూర్ణమాత. వరకృష్ణమూర్తిని భర్తగా పొందిన పుణ్యవతివే అన్నపూర్ణమాత. కొరటపాడు లైబ్రరీ సెంటర్ వద్ద గల ఆర్సీఎం స్కూల్లో
సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కెఎస్ లక్ష్మణరావు, రఘు ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ రఘురాం ముఖ్య అతిథులుగా విచ్చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎద్దుల అనిల్ కుమార్ అధ్యక్షత వహించారు. స్కూల్ మేనేజ్మెంట్ విద్యార్థులందరికీ నూతన వస్త్రాలు అందజేశారు. లక్ష్మణరావు విద్యార్థుల మేధస్సు ఉత్తేజపరిచేలా ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. రఘురాం విద్యార్థులకు స్వీట్లు పంచిపెట్టారు. సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమానికి లాయర్ అనురాధ, వెంకాయమ్మ, సామ్రాజ్యం, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆర్వీఆర్ఎండ్జేసీ ఇంజనీరింగ్ కళాశాలలో 1995-99 బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అనేక మంది పూర్వ విద్యార్థులు, అత్యున్నత స్థానాలకు ఎదిగిన వారు అతిథులుగా హాజరయ్యారు. స్థానిక చౌడవరంలోని ఆర్వీఆర్ఎండ్జేసీ ఇంజనీరింగ్ కళాశాలలో 1995-99 విద్యా సంవత్సరం మరియు వివిధ విద్యా సంవత్సరాల్లో విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులు కళాశాలలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల పూర్వపు విద్యార్థి, గుడివాడ శాసనసభ్యులు వెనుగండ్ల రాము, విశిష్ట అతిథులుగా కళాశాల పూర్వపు విద్యార్థులు, పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీష మరియు యార్లగడ్డ వెంకన్న చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గుడివాడ శాసనసభ్యులు వెనుగండ్ల రాము మాట్లాడుతూ, విద్యార్థికి భవిష్యత్తును నిర్ణయించేది కళాశాల వేదికేనని, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీతో అనుసంధానం చేసుకుంటూ ఐటీ, ఏఐ, ఎంఎల్ వంటి ఆధునిక టెక్నాలజీలలో నూతన పరిశోధనలు జరపాలని, కళాశాలను ఇన్నోవేషన్ హబ్గా మార్చేందుకు తన వంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పూర్వపు విద్యార్థులు కళాశాల యాజమాన్యం సిబ్బందితో కలిసి వారి యోగక్షేమాలను తెలుసుకుంటూ వారి తీపి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. తమ కళాశాలలో చదివిన పూర్వపు విద్యార్థులు ఆత్మీయ సమావేశం ద్వారా కలుసుకోవడం ఎంతో ఆనందదాయకమని, తమ కళాశాలలో విద్యనభ్యసించే ప్రతి విద్యార్థి ఉజ్వల భవిష్యత్తే తమ లక్ష్యమని కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రాయపాటి గోపాలకృష్ణ, కళాశాల ట్రెజరర్ డాక్టర్ కొండబోలు కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కొల్లా శ్రీనివాస్, కళాశాల అకాడమిక్ అండ్ R&D డైరెక్టర్ డాక్టర్ కె రవీంద్ర, కళాశాల డైరెక్టర్ ఫైనాన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ ఎన్వి శ్రీనివాసరావు, కళాశాల ఆలమ్ని సెల్ కన్వీనర్ డాక్టర్ సర్వశ్రీ, ఆలమ్ని ప్రెసిడెంట్ రత్నప్రసాద్, కళాశాల వివిధ శాఖల విభాగాధిపతులు, కళాశాల అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు. అన్నవరపు కిషోర్ వ్యవస్థాపక అధ్యక్షునిగా తెలుగు రాష్ట్రాల మాల సంఘాల జేఏసీ ఆవిర్భవించింది. అరండల్పేటలో జరిగిన ఈ కార్యక్రమంలో జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్ మాట్లాడుతూ, మాలల కష్టాన్ని దోచుకునే వారికి ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. త్వరలో కాకినాడ, అమలాపురంలో జేఏసీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అరండల్పేటలో జరిగిన ఈ కార్యక్రమంలో జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్ మాట్లాడుతూ, మాలల కష్టాన్ని దోచుకునే వారికి ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. త్వరలో కాకినాడ, అమలాపురంలో జేఏసీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణతో ముడిపెట్టి డిఎస్సీని ఆపటం అన్నది ఇది సరైన పద్ధతి కాదు. ఇది మాలా మాదిగల మధ్య సమస్య. ఇది 50 సంవత్సరాలైన ఈ సమస్య పరిష్కారం రాదు. అప్పటి వరకు ఎంతోమంది పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీలని మీరు ఇంకా ఎంతకాలం అన్ఎంప్లాయీస్గా చూడాలనుకుంటున్నారు? ఇది తప్పు. ఖచ్చితంగా మీరు డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలా. ఇవ్వకపోతే మేము చెలో అసెంబ్లీ కార్యక్రమం పెట్టి బైక్ ర్యాలీతో ఆ కార్యక్రమం కూడా మేము నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.